అయితే ఆ పాట నేను ఒక సందర్భం ఊహించుకొని చేశా. ఇప్పుడు అందరూ పాడతారు, నాకు మనసులో ఒక సందర్భం ఉంది. మాతృవాత్సల్యంతో చూడండి, శ్రీరాముణ్ణి కౌసల్య కంది, రామాయణంలో పెంచింది కైక అని చెప్తున్నారు. ఈ కైకాదేవి ఆ బాలరాముణ్ణి చక్కగా అలంకరించి అన్నం తినని మారాన్ చేస్తూ ఉంటే ఆ అన్నం తినిపించడానికి ఆవిడేం చేస్తుంది, రఘుకుల తిలక రారా, ఈ రఘువంశాన్ని ఉద్ధరించేటువంటి వాడు, మణిమకుటమైనటువంటి వాడివి నువ్వు, రాయ్యా నిన్ను ఎత్తుకొని ముద్దాడతానని ఆ మాతృవాత్సల్యం ఇది మనసులో ఫీల్ అయ్యి, అందులో దానికి తోడు మన ఇండియాలో ప్రతి ఒక్కరికి ఒక కళ ఉండేది. మరి ప్రతి ఊళ్ళో గుడి ఉంది, ప్రతి హృదయంలో రాముడు ఉన్నాడు. కానీ శ్రీరాముడు పుట్టిన నివాసంలో ఆయనకంటూ ఒక గుడి లేదు, అయోధ్యలో లేదు. అప్పుడు ప్రతి ఒక్కళ్ళ మనసు కలసి వేసేటువంటి విషయం. ఇందులో ఏమైందంటే మన ప్రధానమంత్రి గారు ఈ వివాదం ముగిసి బాలరాముడు వస్తున్నాడని చెప్పిన సందర్భాన్ని ఊహించుకొని మన భారతదేశానికి బాలరాముడు లోకాభిరాముడు, జగదభిరాముడు. ఎందుకంటే చూడండి మేడం, మనకు ముక్కోటి దేవతలు అంటారు, అందరూ చెప్పిన వాళ్లే, కార్యాచరణ ద్వారా చేసి చూయించిన వాడు శ్రీరాముడు, అన్ని యుగాలకు దేవుడు. అటువంటి ఆదర్శమూర్తి బాలరాముడుగా మన భూమి మీద ఏ దేశానికి లేనటువంటిది, ఇది కర్మభూమి, వేద భూమి అని ఇండియన్ అంటారు. అటువంటి భూమి మీదకి ఆయన వచ్చేటప్పుడు ఆ బాలరాముణ్ణి ఎంత ఆప్యాయతగా మనం ఆహ్వానించాలని నా మనసులో బాధ. నాకు శ్రీరాముడు అంటే బాగా ఇష్టం. ఈ సందర్భాన్ని ఎంచుకొని అది ఫీల్ అయిపోయి ఆప్యాయతకు ఒక తల్లి బిడ్డను పిలిచినట్టుగా ఈ పాట చేయటం జరిగింది.